వాళ్ళు కేవలం వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి ఈరోజు డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ అటెండెన్స్ ఒకసారి తీసుకుంటే శీతాకాల సమావేశాలకి అటెండ్ అయితే మళ్ళీ ఒక సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు మళ్ళీ సమావేశాలకి అటెండ్ అవ్వకపోయినా కానీ ప్రజల్లో ఉండకపోయినా కానీ అటెండెన్స్ తీసుకుంటే వాళ్ళ పదవిని కాపాడుకోవటం మాత్రమే ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు. మరి గవర్నర్ గారి ప్రసంగం ఆయన మాట్లాడుతుంటే దాన్ని వాకౌట్ చేస్తూ దాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు. అంటే గవర్నర్ గారి ప్రసంగానికి కనీసం మర్యాదలు కూడా సభా మర్యాదలు కూడా పాటించకపోవడం అనేది ఎలా అనిపిస్తుంది, మీరేమంటారు? వాళ్ళకి అసలు మర్యాద అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి దేవస్థానం 1,50,00,000 మంది భక్తులు హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ కల్తీ జరిగిందని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి సిట్ చెప్పగా దాన్ని అబద్ధం అని చెప్పి వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే కనీసం 1,50,00,000 మంది హిందువుల మనోభావాలను కూడా గౌరవించేటువంటి స్థితిలో కూడా ఈరోజు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ లేనటువంటి పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేని కూడా వాళ్ళు కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు.